ఒక గ్రామం, రెండిళ్ళు, రెండు కుటుంబాలు. కానీ 24 గంటల్లో ఆ రెండు ఇళ్లలోనూ ఒకే నిశ్శబ్దం అలుముకుంది. నిన్నటి వరకు నవ్వుతూ కనిపించిన ఓ యువతి మరుసటి రోజు శవంగా మారింది. ఆ విషాదం నుంచి ఎవరూ తేరుకోకముందే ఇంకో యువకుడు కూడా ప్రాణాలు తీసుకున్నాడు. ఇద్దరి మరణాల మధ్య కేవలం ఒక్కరోజు మాత్రమే తేడా. కానీ ఆ ఒక్కరోజే ఇప్పుడు వందల ప్రశ్నల్ని మిగిల్చింది. ఒకరి మరణం మరొకరి మనసును గాయపరిచిందా, లేక ఈ రెండు ప్రాణాల వెనుక ఇంకా బయటపడని కథ ఏదైనా దాగుందా? గ్రామంలో వినిపిస్తున్న మాటలు ఒకలా ఉంటాయి, పోలీసుల దర్యాప్తు మరో దిశగా సాగుతోంది. ప్రతి ఆధారం కొత్త సందేహాన్ని తెరపైకి తీసుకొస్తోంది. ప్రతి ప్రశ్న వెనుక మరో ప్రశ్న పుడుతోంది. ఇది కేవలం రెండు మరణాల కథ కాదు, రెండు కుటుంబాల్లో శాశ్వత విషాదంలోకి నెట్టేసిన ఘటన. కన్నీళ్లున్నాయి, అనుమానాలు ఉన్నాయి, కానీ సమాధానాలు మాత్రం ఇంకా దొరకలేదు. అసలు మునుకుంట్లలో ఏం జరిగింది? ప్రేమే ఈ విషాదానికి కారణమా, లేక ఇంకా వెలుగులోకి రాని మరో నిజం ఈ కేసులో దాగుందా? లెట్స్ వాచ్. నల్గొండ జిల్లా కట్టంగూరు మండలం మునుకుంట్లలో తీవ్రమైన విషాదం చోటు చేసుకుంది. ప్రశాంతంగా ఉండే గ్రామం ఇప్పుడు రెండు మరణాలతో విషాద ఛాయలో మునిగిపోయాయి. గ్రామానికి చెందిన 23 ఏళ్ల లక్ష్మీ ప్రసన్న అనుమానాస్పద పరిస్థితిలో ఉరివేసుకుని కనిపించింది. ఈ వార్తతో గ్రామస్తులు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. కుటుంబ సభ్యులు పోలీసులకు సమాచారం అందించడంతో సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు ఆధారాలు సేకరించి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం నకరేకల్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. తొలిచూపుకు ఇది ఆత్మహత్యలా కనిపించినా మరణానికి దారితీసిన పరిస్థితులేంటనే కోణంలో పోలీసులు విచారణ ప్రారంభించారు. లక్ష్మీ ప్రసన్న చదువులో ప్రతిభ కనపరిచిన యువతి. సూర్యాపేట ప్రభుత్వ వైద్య కళాశాలలో ఎంబీబీఎస్ చదువుతోంది. వైద్యురాలిగా ఎదగాలని కలలు కంటున్న ఆ యువతి ఇంత చిన్న వయసులో అనుమానాస్పద పరిస్థితిలో ప్రాణాలు కోల్పోవటం కుటుంబ సభ్యులను తీవ్రమైన విషాదంలోనికి నెట్టేసింది. అయితే ఆమె మరణంపై కుటుంబ సభ్యులు అదే గ్రామానికి చెందిన చరణ్ అనే యువకుడిపై అనుమానాలను వ్యక్తం చేశారు. గ్రామంలో కూడా లక్ష్మీ ప్రసన్న, చరణ్ గత కొంతకాలంగా ప్రేమించుకుంటున్నారనే ప్రచారం ఉండటంతో కేసు ఒక్కసారిగా మరో కోణంలోనికి వెళ్లింది. అయితే ఈ కేసులో అస్సలు ట్విస్ట్ మరుసటి రోజే చోటు చేసుకుంది. లక్ష్మీ ప్రసన్న మృతిపై పోలీసుల ఆధారాలు సేకరిస్తుండగా చరణ్ గ్రామ శివాలలో తాటి చెట్టుకు ఉరివేసుకుని కనిపించాడు. ఈ వార్త తెలిసిన క్షణాల్లోనే గ్రామమంతా షాక్కి గురైంది. ఒకే రోజు వ్యవధిలో ఇద్దరు యువతి యువకులు ప్రాణాలను కోల్పోవటం, అది కూడా ఒకే గ్రామానికి చెందినవారు కావటం స్థానికంగా తీవ్రమైన కలకలం రేపింది. నిన్నటి వరకు లక్ష్మీ ప్రసన్న మరణం గురించే చర్చించిన గ్రామస్తులు ఇప్పుడు చరణ్ మృతితో మరింత అయోమయంలో పడ్డారు. ఇద్దరి మధ్య నిజంగానే ప్రేముందా? ఉంటే చివరి రోజుల్లో ఏం జరిగింది? ఇద్దరి మధ్య విభేదాలొచ్చాయా, లేక మరింకేదైనా ఒత్తిడి వారిని ఈ పరిస్థితికి తీసుకొచ్చిందా అన్న అనేక ప్రశ్నలు ఇప్పుడు వినిపిస్తున్నాయి. మరోవైపు ఒకరి మరణం తర్వాత మరొకరు కూడా ప్రాణాలు తీసుకోవటం వెనుక భావోద్వేగమైన నిర్ణయమా, లేక ఇంకేదైనా కారణముందా అనే కోణంలో కూడా పోలీసులు ఆరా తీస్తున్నారు. మరోవైపు ఈ రెండు మరణాలకు సంబంధం ఉందా, లేక వేరువేరు కారణాలతో ఈ ఘటనలు జరిగాయా అన్నది ఇప్పుడు దర్యాప్తులో కీలకంగా మారింది. సోషల్ మీడియాలో ఎన్నో ప్రచారాలు జరుగుతున్నా ఇప్పటి వరకు పోలీసులు ఏ కోణాన్ని అధికారికంగా నిర్ధారించలేదు. ఆధారాలను పూర్తిగా సేకరించిన తర్వాతే అసలు వాస్తవాలు వెల్లడిస్తామని చెబుతున్నారు. అందుకే ఈ కేసులో ప్రతి చిన్న క్లూ కూడా కీలకంగా మారింది. ఒక గ్రామంలో కేవలం 24 గంటల వ్యవధిలో రెండు ప్రాణాలు బలవటం యాదృచ్ఛికంగా అనిపించటం లేదు. కానీ అనుమానాలు ఎంత బలంగా ఉన్నా నిజం మాత్రం ఆధారాల ద్వారానే బయటపడాలి. లక్ష్మీ ప్రసన్న మరణం, చరణ్ ఆత్మహత్య, ఈ రెండింటి మధ్య నిజంగానే ప్రేమ కథ ఉందా, లేక ఇంకా ఎవరికైనా తెలియని మరో కోణం దాగుందా? కుటుంబ సభ్యులు వ్యక్తం చేస్తున్న అనుమానాలు నిజమేనా, లేక దర్యాప్తులో మరో కొత్త నిజం వెలుగులోనికొస్తుందా? ఈ ప్రశ్నలన్నింటికీ సమాధానం పోలీసుల విచారణ పూర్తయిన తర్వాతే తేలనుంది. ఒకరి
తర్వాత ఒకరు 2 ప్రాణాలు కోల్పోవడం 2 కుటుంబాల జీవితాల్లో ఎప్పటికీ తీరని విషాదాన్ని మిగిల్చింది. కన్నవాళ్లు తమ పిల్లల్ని కోల్పోయి కన్నీటి సంద్రంలో మునిగిపోతాయి. ఒక గ్రామం మొత్తం నిశ్శబ్దంలో మునిగిపోయింది. నిజమేదైనా కావచ్చు, కానీ పోయిన ప్రాణాలు మాత్రం తిరిగి రావు. ఈ కేసులో అసలు వాస్తవాలు పోలీసుల దర్యాప్తుతోనే బయటపడాల్సిందే. అప్పటి వరకు ఊహాగానాలకు తావివ్వకుండా ఆధారాలకే ప్రాధాన్యం ఇవ్వాల్సిన అవసరం ఉంది. అయితే జీవితంలో ఎదురయ్యే ప్రతి సమస్యకు మరణం పరిష్కారం కాదనే విషయాన్ని ఇలాంటి ఘటనలు మరోసారి గుర్తు చేస్తున్నాయి. క్షణికావేశంలో తీసుకునే నిర్ణయాలు జీవితాల్ని మాత్రమే కాదు, 2 కుటుంబాల భవిష్యత్తునే శాశ్వత చీకటిలోకి నెట్టేస్తాయి. తల్లిదండ్రులు పిల్లల మనోభావాల్ని అర్థం చేసుకోవడం, యువత తమ సమస్యల్ని కుటుంబ సభ్యులతో పంచుకోవడంతో ఇలాంటి ఘటనలు మరోసారి జరగకుండా ఆపగలవు.